నిన్న చంద్రబాబుకి ఫోన్ చేసి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అయితే నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు ఫోన్ చేశారు అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముగిసింది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయంగా ఎన్ని రోజులు కష్టపడి ప్రచారాల్లో పాల్గొన్న వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యి ఎవరిగా వాళ్ళు హాలిడేస్కి వెళ్ళున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ చంద్రబాబుకి ఫోన్ చేసి తన మీద వస్తున్నటువంటి ప్రచార విషయంలో క్లారిటీ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎవరు ఎలాంటి విషయాలు చెప్పినా తనకి ఏ రకమైన బాధ లేదని, నా సపోర్ట్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకేనని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నేనొస్తే మళ్ళీ పార్టీలో విభేదాలు మొదలవుతాయన్న కారణంతోనే దూరంగా ఉన్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడికి చెప్పారట. మొత్తానికి చంద్రబాబుకి కాల్ చేసి తన ఆరోగ్యం గురించిన విషయాలు, పార్టీ గెలుపోటముల గురించిన చర్చలు ఎన్టీఆర్ చంద్రబాబు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పత్రికలు అలాగే సోషల్ మీడియా వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని వాళ్ళు అనుకోరు. కాబట్టి వాళ్ళంతకీ కూడా ఒకటే. ఇదే మరొకసారి ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలోకి అధికారికంగా వస్తారని, అప్పుడు కూడా అధికారం కోసం కాదు, కేవలం అభిమానంతోనే వస్తారనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చంద్రబాబుకి కాల్ చేసిన విషయాలు మరోసారి సంచలనంగా మారింది.